అందరికీ దేవుని నామములో వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మీ మధ్యలో ఈ రీతిగా కవాడిపల్లి గ్రామంలో మీ అందరితో వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థన కూటములో ఈ యొక్క వాక్య భాగమని మనము ప్రారంభించుకుంటామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా తండ్రి, నాయనా కొన్ని మాటల ద్వారా ప్రభువా మీరే మాట్లాడే నాయనా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నీ యొక్క ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి, బలపరచండి నాయన తండ్రి. ఏదైతే వాక్యం అవసరం ఉందో నాయన ఆ వాక్యం మీరు మాకు అనుగ్రహించండి నాయన తండ్రి. కొన్ని మాటల ద్వారా మా హృదయాలను బలపరచండి, ధైర్యపరచండి నాయన తండ్రి. నీ రాకడ కొరకు నాయన సిద్ధపరచమని నాయన తండ్రి. అయ్యా ఈ యొక్క గృహంలో నాయన తండ్రి, విల్సన్ వాళ్ళ గృహంలో కూడుకున్న ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించి ఈ ప్రార్థన కూటిని నాయన అంతవరకు మీరు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో దేవునికి వందనాలండి, దేవునికి స్తోత్రములు. చాలా సంతోషము మీ మధ్యలో ఉండడము. అయితే ప్రభు మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలం, ఆయన సొత్తైన ప్రజలం, దేవుని యొక్క సొత్తైన ప్రజలం. యేసుక్రీస్తు వారు మనల్ని విలువబెట్టి కొనుక్కున్నాడు కదా, ఆయన స్వరక్తం ఇచ్చి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తుగా ఉన్నాం, సొత్తైన ప్రజలు అన్నమాట. ఆయన దృష్టికి మనము విలువైన వారము. సో దేవుడు ఏంటంటే మన జీవితంలో అడుగడుగున ప్రతిరోజు ప్రతి దినము గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేసే దేవుడు మనకున్నాడండి. సో పేతురు జీవితములు చూసుకుంటే కూడా పేతురు కూడా ఒక నమ్మకమైన శిష్యుడుగా యేసుని వెంబడిస్తూ యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ఒక పరిచర్యలో ప్రభు ఒక పరిచర్యలో అనేక సూచక్రియలు చూశాడు. పేతురు చూసిన సూచక్రియలను బట్టి ఆయన విశ్వాసం బలపడిందని మనం చూస్తున్నాము. మనం చూసుకుంటే మొదటి సూచక్రియ, మొదటి అద్భుత కార్యము యేసు వారు ఎక్కడ చేస్తారండి? కానా వివాహములో కదా, కానా అనే గ్రామములో ఆ వివాహములో యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? మొదటి సూచక్రియ చేశారంట. మనం చూసుకుంటే యోహాను సువార్తలో 2వ అధ్యాయము 1వ వచనము. ఎస్, హల్లెలూయా. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. అయితే యేసుక్రీస్తు అని పిలిచారంట. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసుక్రీస్తు వారిని పిలిచే వ్యక్తులుగా ఆ వివాహం ఏర్పాటు చేసిన వారు ఉన్నారండి కదా. యేసు ప్రభు వారు వచ్చారు, యేసుక్రీస్తు వారితో శిష్యులు వచ్చారు. అయితే ఆ కానా అనే గ్రామములో ఆ వివాహములో యేసుక్రీస్తు వారు మొదటి సూచక్రియ చేసి తన మహిమని వెల్లడిపరిచారట కదా. ఆ సూచక్రియ చేసి ఆ సూచక్రియ చూచినందుకన అనేక శిష్యులు యేసుక్రీస్తు మీద ఇంకా విశ్వాసం ఉంచారంట. ఆయనని నమ్మారు కదా, ఒక విశ్వాసం కలిగింది కదా. ఆ శిష్యులకి ఏం కలిగిందంటే ఒక విశ్వాసం కలిగింది ఆ సూచక్రియను చూసి. యేసు ప్రభు ఎక్కడైతే ఉంటారో, యేసు ప్రభు వారిని ఎక్కడైతే మనం ఆహ్వానిస్తామో కదండి, మన ప్రోగ్రామ్స్ కావచ్చు, మన ఫంక్షన్స్ కావచ్చు, మన కార్యాలు కావచ్చు, మన సొంత పనులు కావచ్చు, యేసుక్రీస్తు వారిని కలుపుకొని యేసయ్యకి మన భారం అప్పగించి యేసుక్రీస్తు వారిని ఆహ్వానించి ఎప్పుడైతే మనం యేసయ్యని కలిగి ఆయనతో సహవాసము చేస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటామో మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే ఈ వివాహంకి కూడా కదండి 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగేను కదా. వివాహం అన్నిటికంటే ఘనమైనది కదా. ఎందుకు వివాహానికి దేవుడు ఘనతిస్తున్నాడు కదా. సో మ్యారేజ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అని ఇంగ్లీష్ లో సామెత ఉంది కదా. ప్రభు వారు ఏర్పాటు చేశారు కదా. మొట్టమొదటి వివాహం ఎక్కడ జరిగింది? ఏదేను తోటలో. ఆది కాండములో ఆదామును సృష్టించి ఆదాముకి తోడు లేరు కదా. అన్ని జీవులకి, అన్ని పక్షులకి అక్కడ సింహాలు గాని అన్ని పక్షులు ఉన్నాయి కదా, చిరుతపులి, సింహము, జింక కదా,
అన్నిటికీ తోడుంది. అన్ని రకమైన జీవులు ఉన్నాయి, అన్ని రకమైన పక్షులు ఉన్నాయి. సో ప్రతి దానికి కదా అవి జతగా ఆదాముగా జతగా ఉన్నాయి. అయితే ఆదాముకి తోడు లేని స్థితి ఎవరు చూస్తారు? దేవుడు చూస్తారంట. హల్లెలూయా కదా. ఆదాముకి తోడు లేని స్థితి, ఒంటరిగా ఉన్నాడు ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి కదా, ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ప్రభువారు ఏం చేశారంటే ఆదాముకి ఒక సాటి అయిన సహాయము దేవుడు సృష్టించినట్లు మనం చూస్తున్నాం కదా. సాటి అయిన సహాయము మన జీవితంలో సాటి అయిన సహాయం కావాలి కదా. ఒక తోడు నేను చేస్తాను, ఒక తోడు నేను చేస్తానని ఏం చేశాడంటే ఆదాముకి గాఢ నిద్ర కలిగించిండంట. హల్లెలూయా కదా. సో ఆదాంకి ఏం కలిగించిందంట? గాఢ నిద్ర కలిగించి పక్క నుంచి పక్కెముక కదా, పక్కటెముక తీశాడంట కదా. పక్కటెముక అంటే ఫస్ట్ సర్జరీ చేసింది కూడా ప్రభువారి దేవుడే కదా. ఫస్ట్ సర్జరీ అంటే ఆపరేషన్ కదా. ఈ మెడికల్ ఫీల్డ్ లో మనం హాస్పిటల్స్కి వెళ్తే ఎన్నో ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి. సో మనము దేవుడిని ఏంటంటే మనము ఏదైనా తోటలో ఫస్ట్ సర్జరీ పర్ఫామ్ చేసింది, ఫస్ట్ ఆపరేషన్ చేసింది మనుషుని మీద. ఆపరేషన్ చేసింది ఎవరు? దేవుడే కదా. ఆపరేషన్ చేయకముందు చాలా మంది డాక్టర్స్ ఏమి ఇస్తారు? మత్తు మందు ఇస్తారు. అనస్థీషియా అంటారు దాన్ని, మత్తు మందు కదా. శరీరంని కోసినప్పుడు నొప్పి వేయకుండా. లోకల్ అనస్థీషియా ఉంటుంది, ఫుల్ బాడీ అనస్థీషియా. ఫుల్ బాడీ అనస్థీషియా అంటే ఆ మనిషికి నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఎంత కోసినా ఎంత ఆపరేషన్ చేసినా కూడా నొప్పి అనేది ఉండదు. సో అక్కడ గాఢ నిద్ర కలిగి చేశాడంట ఎవరు? ఆదాము కదా. ఆదాము దేవునికి లోబడేవాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు కదా. గాఢ నిద్ర ఏదైనా తోటలో ఆదాంకి ఏం కలిగి చేశాడు? గాఢ నిద్ర. ఎందుకంటే ఆయన అక్కడ ఒక సాటి అయిన సహాయము సృష్టించాలి కాబట్టి, చేయాలి కాబట్టి ఆదాముని గాఢ నిద్ర కలిగజేసి ఆదాము పక్కన కోసి పక్క ఎముక తీశాడు, పక్కటెముక తీశాడంట. ఇంగ్లీష్ లో రిబ్ అంటారు, రిబ్ కదా. పక్కటెముక తీసి మళ్ళీ ఈ గాయముని మూసేశాడు కదా. మంచి గాయముని మంచిగా మూసేసి ఆ పక్కటెముక నుంచి ఒక స్త్రీని చేశాడంట. చేసిన తర్వాత ఆ స్త్రీని ఎదుటి నిలబెట్టి ఆదాముని నిద్ర లేపాడు. ఆదాం లేవు ఆదాం చూడు. సో ఆదాం నిద్ర లేసి తనను చూసి తిన నరుడి నుంచి తీయబడింది కాబట్టి తిన పేరు నారి అని పేరు పెట్టాడు. సో మనం చూసుకుంటే ఏంటంటే అక్కడ వివాహం అంటే ఇద్దరిని జతపరిచింది. ఆదాముని అవ్వని జతపరిచింది ఎవరు? దేవుడు కదా. సో వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఎందుకు ఘనమైనది? ఆ ఘనత, ఆ వివాహానికి ఘనత ఇచ్చింది. ఆ వివాహముకు ఒక ప్రత్యేకత ఇచ్చింది. ఆ వివాహం ఒక విశేషమైన కార్యములాగా చేసింది దేవుడే కదా. ప్రభువుని బట్టి ఘనత వచ్చింది. ప్రభువుని బట్టి వివాహానికి ఒక ఘనత, ఒక ఆశీర్వాదము. ప్రభువారు అక్కడ ఉన్నారంట కానా అనే ఊరిలో. ఆ వివాహముకి యేసు ప్రభువారు తన శిష్యులు పిలువబడ్డారు. సో యేసయ్యను బట్టి ఆ ఇంటి వారికి కదా, యేసయ్యను బట్టి ఆ వాతావరణం అంతా మారిపోయింది కదా. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నిండుకొని, దేవుని మహిమతో నిండుకొని, దేవుని శక్తితో, తండ్రి యొక్క శక్తితో నిండుకొని తన శిష్యుల సమూహముతో అక్కడ వచ్చినట్లు మనం చూస్తున్నామండి. యేసుక్రీస్తు వారిని బట్టి ఆ వివాహంకి ఏం కలుగుతుందమ్మా? ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది. సో మన జీవితంలో కూడా మనకు తోడుగా ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు కదా. అంటే మనుషులు కూడా మనకు తోడుగా ఉన్నారు కదా. సాటి అయిన భార్య ఉండొచ్చు, ఒక భార్యకి భర్త తోడు ఉండొచ్చు, ఒక భర్తకి భార్య తోడు ఉండొచ్చు కదా. సో తల్లికి పిల్లలు తోడు ఉండొచ్చు, పిల్లలకి తల్లి తోడు ఉండొచ్చు. సో సాటి అయిన మనుషులు తోడు ఉంటారు. కానీ ఎల్లప్పుడూ మనకు తోడు ఉండేది ఎవరు? దేవుడు కదా. ప్రభువారికి ఇంకో పేరేంటి? ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ విత్ అస్. దేవుడు మనకి తోడై ఉన్నాడు, దేవుడు మనకి తోడు కదా. సో సాటి అయిన సహాయం తోడు ఉంచాడు. కానీ అక్కడ కూడా కొంచెం ఆజ్ఞ మీరినట్లు మనం చూస్తున్నాం కదా. అవ్వ కూడా శోధనలు ఎందుకు పడిందంటే అక్కడ ఆదాముతో లేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పం వచ్చి శోధించింది అవ్వని
ఒంటరిగా ఉంది అక్కడ అవ్వ. ఆదాం ఎక్కడో పని చేసుకుంటాడు కదా, ఆ మంచి చక్కని తోట చాలా విస్తారంగా ఉందట. ఏదైనా తోట మనం అనుకుంటాము ఏదో 1 ఎకరము 2 ఎకరాలు అనుకుంటాం, కానీ కొన్ని స్క్వేర్ల కిలోమీటర్లు అంట, చాలా పెద్దగా ఉందంట ఏదైనా తోట. చాలా దానిలో నదులు కూడా ప్రవహిస్తున్నాయి, బంగారం ఉంది, నదులు ఉన్నాయి. చాలా పెద్ద ఏదైనా తోట, కొన్ని స్క్వేర్ల కిలోమీటర్లు అంట. అంత విస్తరించిన తోటలో ఆదాముని అవ్వని దాన్ని చూచుకోవడానికి ఉంచారు ప్రభువారు. కానీ ఆయన కూడా అక్కడ అవ్వ ఒంటరిగా తిరుగుతున్నప్పుడు సర్పం వచ్చి శోధించి అవ్వ శోధనలో పడిపోయింది కదా. ఆదాం ఎక్కడో పని చేసుకుంటా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు నిత్యము మనకి తోడుగా ఉండే వ్యక్తి. నిత్యము మనకి తోడుగా ఉండే వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దైవము కదా, మన ఆరాధ దైవము యేసుక్రీస్తు వారు నిత్యము కదా. అందుకే నేను శిష్యులతో ఏం చెప్తాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. ఐ విల్ నాట్ లీవ్ ది నాట్ ఫోర్సేక్ ది. ఎన్నడు విడవడు ఎడబాయడు కదా. యేసుక్రీస్తును బట్టి ఆ వివాహంకు ఒక ఘనత వస్తుంది. వీఆర్ స్పెషల్ కదా వెన్ వీ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఒక వివాహము కావచ్చు, ఒక బర్త్డే మీటింగ్ కావచ్చు, ఒక కార్యక్రమము కావచ్చు, ఒక ప్రోగ్రామ్ కావచ్చు కదా, లేకపోతే మన ఇంట్లో మనం కూడుకున్నప్పుడు, మనం ఉంటున్నప్పుడు మన జీవితానికి విలువ ఎందుకు వస్తుందంటే యేసయ్య సన్నిధిని బట్టి. మోషే ఈ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, నేను వీళ్ళతో రాను, లేదు ప్రభా మీరు మాతో వస్తేనే మేము ముందుకు వెళ్తాం. సో నిర్గమకాండము 33లో ఉంది, ప్రభా మీరు వస్తేనే మేము ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రభా నువ్వు మాతో ఉంటేనే మేము ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉంటాం. లేకపోతే మాకు ఇంకా మిగతా ప్రజలకి వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి? మాకు ఇంకా మిగతా ప్రజలకి వ్యత్యాసము డిఫరెన్స్ ఏంటంటే మీ సన్నిధి మాకు తోడుగా ఉన్నప్పుడు మేము ప్రత్యేకంగా ఉంటాం కదా. సో ఎక్కడ ఉందామా? 1 పేతురు 2:9 మొదటి దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు మనం ఆయన స్వాస్థ్యం అంట. నా ప్రజలు నా స్వాస్థ్యం అని పాత నిబంధనలో బైబిల్ గ్రంథములు అనేక చోట్ల కదా. మనం ఆయన స్వాస్థ్యము, మనం ఆయనకి చెందిన వారము. ఆయన స్వాస్థ్యమని ఆయన ఎడబాయడు కదా, విడవడు. ఆయన స్వాస్థ్యమును చూసుకుంటాడు. నేను గొర్రెలకి మంచి కాపరి తన గొర్రెలకి ప్రాణం పెట్టును. సో మన మంచి కాపరి యేసుక్రీస్తు వారు. నేను ఎన్నడూ విడవను ఎడబాయను కదా. ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి, ఆదాము పక్కటెముక తీసి ఒక స్త్రీని చేసి సాటి అయిన సహాయముగా తోడుగా ఇచ్చాడు. ఆయన కూడా మనం చూసుకున్నాం కదా. సర్పము ఒక కుయుక్తిలో పడిపోయింది, ఒంటరిగా అయిపోయింది. మళ్ళీ ఎందుకు ఒంటరిగా వెళ్ళిపోయింది తెలియదు. ఆదామేమో కష్టపడి తోటని సేద్యపరుస్తున్నాడు, తోటలో పనిచేస్తున్నాడు, తోటని చక్కగా చూసుకుంటున్నాడు. తను అట్లా ఒంటరిగా వెళ్ళి శోధనలో పడిపోయింది కదా. మళ్ళా ప్రభు వారు దేవుడు సాయంకాలం ఆ చల్లపూటిన వచ్చేటప్పుడు వీళ్ళు దాక్కున్నారంట. కానీ మనం చూసుకుని క్రొత్త నిబంధనలో మనం చూసుకుంటే దేవుడు మనకి ఎట్లున్నాడమా, ఇమాన్యుయల్ గా ఉన్నాడు కదా. మనల్ని ఎన్నడూ విడవాడు ఎడబాడు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మనతో ఉన్న సహోదరులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. మనతో ఉన్న కుటుంబస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి, పనిచేసే భార్య భర్తలు వాళ్ళ ఆఫీసెస్కి వెళ్ళిపోతారు. కానీ మనకి తోడుగా ఉండేవాడు, ఎప్పుడు ఉండేవాడు ఎవరు? మన దేవుడు ఇమాన్యుయల్ కదా. యేసు ప్రభుకి ఇంకో పేరు ఏంటంటే మనం యెషయా గ్రంథంలో చూసుకున్నాం కదా, ఇమాన్యుయల్ అంటే దేవుడు మనకి తోడే ఉన్నాడు. సో యేసయ్య సన్నిధానం బట్టి మనం స్పెషల్ గా ఉన్నాం కదా, ప్రత్యేకంగా ఉన్నాం. అందుకని ఇక్కడ ఏముంది కదా, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును కదా. మనం రాజులైన యాజకులమంట, రాజులైన యాజకులము. నిన్న దినమును కూడా మధ్యాహ్నం ఒక కూటమి అయితే ఒక ప్రాంతంలో, అక్కడ కూడా నేనేం వాక్యం సిద్ధపడలేదు. ఎందుకు కొంచెం కొన్ని పరిస్థితుల్ని బట్టి కొంచెం ఆ ఇంటికి వెళ్ళాను.
మధ్యాహ్న కాల సమయంలో. సో ప్రభువారు అక్కడ కొన్ని పాయింట్స్ అక్కడ అప్పటికప్పుడే దేవుడు కొన్ని మాటలు ఇచ్చాడు కదా. క్రొత్త నిబంధన సంఘం ఎట్లుందంట, అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘముగా ఉంది క్రొత్త నిబంధన సంఘం కదా. సో ఇక్కడ కూడా గండి చెరువులో కూడా దేవుడు మీకు మంచి మందిరము, మంచి సంఘము, మీకోసం ప్రయాసపడి మీకోసం ప్రార్థన చేస్తే ఒక కాపరిని దేవుడు ఇచ్చాడు కదా. సో మీ సంఘం ఎట్లుందంట, అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘముగా ఉందంట కదా, అత్యాసక్తితో ప్రార్థన చేసే సంఘము. సో ఓకే, మనం మళ్ళీ సబ్జెక్ట్ లోకి వస్తే, దేవుడు మనకి ఎట్లున్నాడని తోడుగా ఉండే దేవుడు, మనల్ని ఎన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు. అందుకని మనం చూసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4-5, హెబ్రీస్ 13th chapter 4th verse and 5th verse. Yes. 5వ వచనం. ఆయనే చెప్పాను కదా, నిన్ను ఏ మాత్రము విడువను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. సో ఇక్కడ కూడా కానా వివాహములు కూడా అంటే ఆ ఒక్క కూటమికి, ఆ వివాహ కూటమికి, ఆ కార్యంకి, ఆ కార్యక్రమముకి ఘనత, విశేషత, ఒక స్పెషాలిటీ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. యేసయ్య సన్నిధి, దేవుని సన్నిధి అక్కడ ఉన్నది కాబట్టి ఆ సన్నిధానం బట్టి. అదే కాకుండా అక్కడ దేవుడు అద్భుతము చేసి తన మహిమని వెల్లడి చేశాడంట కదా. గాడ్ హ్యాస్ రిలీజ్డ్ కదా హిస్ గ్లోరీ కదా, తన మహిమని వెల్లడి చేసినట్లు మనం చూసుకుంటున్నాం. మరలా మనము కానా వివాహంకి వస్తే, సో కానా వివాహంకి వస్తే రెండో అధ్యాయము చూస్తే 11వ వచనము, 2వ అధ్యాయం 11వ వచనము, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలీలో కానాలో ఈ మొదటి చేసి అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కదా. గలిలీ ప్రాంతములో ఈ మొదటి సూచక్రియ కదా, మొదటి సూచక్రియ అంటే ఈ సూచక్రియతో ఆయన అద్భుతాలు మొదలు పెట్టడం. అంటే ఈ భూలోక పరిచర్యలో యేసుక్రీస్తు వారు ప్రభువుగా వచ్చినప్పుడు, రక్షకుడుగా వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచాడంట తన మహిమని. సో ప్రభువారు కూడా ఏంటంటే ఇంకో చోట ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నువ్వు ఇచ్చిన మహిమని నేను వారికి ఇచ్చి తిని, తండ్రి నువ్వు ఇచ్చిన మహిమని నేను వారికి ఇచ్చి తిని. సో తండ్రి నుంచి మహిమ పొందుకున్నాడు, అదే మహిమ అంట తన శిష్యులకు పంచిపెట్టాడు. అదే మహిమని ఇక్కడ వెల్లడి చేశాడు కదా. దేవునికి మహిమ కలిగినట్లు ఒక కార్యం చేశాడు, దేవునికి మహిమ కలిగింది, తండ్రి అయిన దేవునికి మహిమ కలిగింది. ఈ మొదటి సూచక్రియ వలన తండ్రి అయిన దేవునికి మహిమ కలిగింది కాబట్టి ఈ సూచక్రియ వలన ఏం జరిగిందంట, యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కదా. సో ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే, ప్రజలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే ఆయన మహిమ వెల్లడి కావాలి, ఆయన మహిమ వెల్లడి కావాలి. అందుకని పౌలు ఒక మాట అంటాడు కొరింథీలో, మేము మహిమ గల పరిచర్య పొందినాం కాబట్టి మేము అధైర్యపడము కదా. ఎలాంటి పరిచర్య అంట, మహిమ గల పరిచర్య. మోషే ప్రవక్త కూడా గొప్ప పరిచర్య దేవుడు అప్పగించాడు. మోషే ప్రవక్త కూడా ఇజ్రాయెల్ ప్రజలని ఐగుప్తులోంచి నడిపించి అరణ్యంలో నడిపించి 40 సంవత్సరములు ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, కానాను లోపలికి దాకా తీసుకెళ్ళాలి. సో కొన్ని కారణాలు బట్టి మోషే వెళ్ళలేకపోయాడు కానాన్లో. కానీ ప్రభు ఏంటంటే అప్పగించిన పరిచర్యని మోషే ఎట్లా చేస్తాడు, ఒక నమ్మకస్తుడుగా చేస్తాడు కదా. మోషే నా ఇంటంతట్లో నమ్మకస్తుడు కదా. సో మన దేవుడు కూడా నమ్మకస్తుడు అంట కదా. తన కుమారుడిని సహవాసంకి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మిమ్మును తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంకి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అమ్మా, నమ్మకస్తుడు. నేను నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి,
ఆయన మన ప్రోగ్రామ్స్ లో ఉన్నాడు కాబట్టి, మన కార్యక్రమంలో ఆయన ఉన్నాడు కాబట్టి, మన మీటింగ్స్ లో ఆయన ఉన్నాడు కాబట్టి, మనం ఏదైనా ఫంక్షన్స్ జరుపుకుంటున్నప్పుడు, మీటింగ్స్ జరుపుకుంటున్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన యాత్రలో కావచ్చు, మన ప్రయాణంలో కావచ్చు, ఆయన మన దోణలో ఉన్నాడు కాబట్టి, ఆయన మన జీవితంలో మనతో ఉన్నాడు కాబట్టి, ఆయనను బట్టి వీఆర్ స్పెషల్ కదా. వీఆర్ క్రియేటెడ్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ కదా. ఆయన రూపములోను ఆయన పోలికలోను మనము సృష్టింపబడి ఉన్నాము. మన ద్వారా ఆయన మహిమని వెల్లడి చేసుకోవడం కదా. సువార్త ప్రకటించే బాధ్యత దేవదూతలకి లేదు కదా. సువార్త ప్రకటించే బాధ్యత మికాయల్ దూతకి లేదు. సువార్త ప్రకటించే బాధ్యత కెరూబుకి లేదు. సువార్త ప్రకటించే బాధ్యత సెరాఫులకి లేదు కదా. ఎవరికి ఇచ్చాడంట? మనకిచ్చాడు దేవుడు, తన శిష్యులకి ఇచ్చాడు, మన ద్వారా తన మహిమని వెల్లడిపరచుడుగా. సో ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మహిమను మనం పొందుతున్నాము, ఆయన మహిమను మనం వెల్లడిపరుస్తున్నాము. సో మీ వెలుగుని ప్రకాశింపచేయనీయుడి, మీ సత్క్రియలు చూసి పరలోకములో తండ్రి అయిన దేవుడు మహిమపరిచినట్లు మీ వెలుగుని ప్రకాశింపనీయుడని వాక్యములో ఉంది కదా. మన వెలుగుని ప్రకాశించాలంట. మన క్రియలు చూసి, మన సత్క్రియలు చూసి, మనం చేసే మంచి క్రియలు చూసి దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నాడండి కదా. సో మోషే కూడా అదే అన్నాడు. నిర్గమకాండం ఎక్సోడస్ 33:14 కూడా చదవచ్చు, 14, 16 కూడా చదవండి. భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడమని ఆయనతో చెప్పాను. భూమి మీద ఉన్న ప్రజల నుంచి ప్రత్యేకింపబడమని ఆయనతో చెప్పాను. నువ్వు మాతో వచ్చిన వలన కదా, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. సో మనం ప్రత్యేకించబడిన ప్రజలం, ఎందుకంటే ఆయన సన్నిధి మనతో కూడా ఉన్నది కదా. సో ఆయన ఏం చెప్తున్నాడు? నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను. క్రొత్త నిబంధన భక్తులకి, క్రొత్త నిబంధన సంఘస్థులకి, క్రొత్త నిబంధన విశ్వాసులకి ఇది వాగ్దానం కదా. దేవుని సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసురాలు, ప్రతి చిన్న బిడ్డ, ప్రతి ఒక్కరు ఏంటంటే ఏమని విశ్వసించాలంటే, యేసే నాకు తోడుగా ఉన్నాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఏమాత్రం ఎడబాయను అని ఎన్నోసార్లు కదా ఆయనే మీతో వాగ్దానం చేశాడు కదా అని హెబ్రీ 13:5 చూస్తున్నాం కదా. ఆయనే మీతో చెప్పాను కదా కదా, ధనాపేక్ష లేని వారై ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండు, ఎందుకంటే ఆయన మీతో చెప్పాడు కదా, నేను నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ ఎడబాయను. సో దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి వీఆర్ స్పెషల్ కదా. ఆయనను బట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, మనతో నడుస్తున్నాడు కాబట్టి, మన జీవితంలో దేవుని సన్నిధి, దేవుని మహిమ, ఆయన ప్రసన్నత, ప్రభు ఒక కృప మనకి తోడుగా ఉంది కాబట్టి, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మిగతా ప్రజలతో మనము ప్రత్యేకంగా ఉన్నాం. మిగతా ప్రజలతో పోలిస్తే మనం ప్రత్యేకంగా ఉన్నాం కదా. మోషే కూడా అదే అంటున్నాడు, ప్రభువా మీరు మాతో వస్తే మేము ప్రత్యేకంగా ఉంటాం కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నారంటే దేవుని ధర్మశాస్త్రము, యాజకులు, దేవుని మందసము, దేవుని మహిమ కదా. ప్రవక్తలు కూడా ఆ ప్రజలతో కలిసి వెళ్ళేవారు కదా. ప్రవక్తల సమూహము కావచ్చు, యాజకులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు కదా, మంచి మంచి నాయకులు. సో ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పాటలు పాడుచు, సంతోషముతో ఆనంద గీతములు పాడుచు కదా, వాళ్ళు ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చి ఆ కానాను వైపు ప్రయాణం చేస్తారంట. అరణ్యములో ప్రత్యేకమైన జీవితం వాళ్ళు జీవించారు. అయితే కొందరు వ్యక్తులు అరణ్యంలో రాలిపోయారు. అంటే అవిశ్వాసం వలన, ఆ సనగడం వలన, మిగతా బలహీనతల వలన కొందరు వ్యక్తులు రాలిపోయారు. కానీ చాలా మంది చిన్నవారు, ఎవరైతే ఐగుప్తు నుంచి మొదలై చిన్నవారు, వారు పెద్దగై 40 సంవత్సరాల తర్వాత ఇక్కడ ప్రవేశించారంట, కానాను దేశములకు ప్రవేశించారు. వాగ్దానపు భూమి, ప్రామిస్డ్ ల్యాండ్, ప్రభు వాగ్దానం చేసిన భూమిలోకి ప్రవేశించారంట కదా. వాళ్ళు గ్రహించారు దేవుడు మాకు తోడే ఉన్నారు కదా. ఎవరైతే గ్రహించలేదు వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా మేము మా దృష్టికి మేము మిడతలుగా ఉన్నాము, వారి దృష్టికి కూడా మేము ఎట్లున్నామంట? మిడతలుగా ఉన్నాం. ఎవరైతే గ్రహించారో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనలో ఆనందించిన ఎడల తప్పకుండా ఈ వాగ్దానపు దేశం మాకిస్తారు కదా. మేము 430 సంవత్సరాలు
కదా. అరౌండ్ 400 years మేము బానిసలుగా ఐగుప్తులో ఉన్నాము. మోషే ప్రవక్తను బట్టి, దేవుని కృపను బట్టి, దేవుడి తన హస్తము చాపి ఐగుప్తులోంచి బయటకు నడిపించి అరణ్యములో ప్రయాణం చేసి ఎక్కడ దాకా వచ్చాము? మేము కానాన్ దేశం దాకొచ్చాము. కానాన్ దేశంలో ప్రవేశించాలి. దాని అక్కడ మనం చూసుకుంటే వేగుల వారిని పంపించాడంట. మోషే ఎవరిని పంపించాడు? వేగుల వారిని పంపించాడు. ఆ వేగుల వారిలో కొందరే మంచి సమాచారం తెచ్చారు, చాలా మంది పర్లేదు చాలా మంది వ్యతిరేకమైన సమాచారం తెచ్చారంట. ఎవరు మంచి సమాచారం తెచ్చారంటే ఎవరైతే గుర్తెరిగారో దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మాలో దేవుడు ఆనందించిన ఎడల, ఇఫ్ గాడ్ డిలైట్స్ ఇన్ us, దేవుడు ఒకవేళ మాలో ఆనందిస్తే తప్పకుండా ఆ వాగ్దానపు దేశం మనకి ఇస్తాడు కదా. ఆ వాగ్దాన భూములు ప్రజలు ఎట్లున్నారంట? శూరుల్లాగా ఎత్తెత్తుగా ఉన్నారంట కదా, అనాకీయులు, ఎత్తైన ప్రజలు. కానీ ఎవరైతే గ్రహిస్తున్నారో దేవుడు మనకి తోడుగా ఉన్నాడయ్యా కదా. ఐగుప్తు దేశం మొదలుకొని ఈనాటి వరకు తన ప్రవక్తలతో మాట్లాడుతున్నాడు, యాజకులతో మాట్లాడుతున్నాడు కదా. అగ్ని స్తంభముల నుంచి మాతో మాట్లాడుతున్నాడు, మేఘ స్తంభముల నుంచి మాట్లాడుతున్నాడు. దేవుని మహిమ, దేవుని మందస్సము, దేవుని ధర్మశాస్త్రము, దేవుని ప్రవక్తలు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనలో ఆనందించిన ఎడల తప్పకుండా మాకు ఏమిస్తాడు? వాగ్దాన భూమి ఇస్తాడు. ఈ విశ్వాసం కలిగిన వాళ్ళు అరణ్యంలో రాలిపోలేదంట. చాలా మంది ప్రయాణించి వచ్చారు, చాలా మంది ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, రక్షణ పొందారు కదా. ఎర్ర సముద్రములో బాప్తిజం పొందారు, ఆ మేఘంలో కూడా బాప్తిజం పొందారు. ఐగుప్తు బానిసత్వం వదిలేసి బయటకు వచ్చారు, రక్షణలోకి వచ్చేసారు. కానీ అరణ్యంలో రాలిపోయారంట. వాళ్ళు మర్చిపోయారు, నా జీవితంలో దేవుడు ఉన్నాడు కదా, మాకు దేవుని సన్నిధి తోడుగా ఉంది కదా. ఇజ్రాయెల్ స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు అంట మన దేవుడు కదా. ఇజ్రాయెల్ అర్పించే స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు కదా. ఈ ఇన్హాబిట్స్, ఇంగ్లీష్ లో ఎట్లుందంటే ఇన్హాబిట్స్ ద ప్రైజెస్, అంటే ఆ స్తుతుల మధ్యలో నివసించే దేవుడు కదా. తెలుగులో తెలుగులో బైబిల్ ఎట్లుందంటే ఇజ్రాయెల్ స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు. ఇంగ్లీష్ లో ఎట్లుందంటే హీ ఇన్హాబిట్స్ కదా, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, దేవుడు ఇన్హాబిట్స్ ద ప్రైజెస్ ఆఫ్ ద పీపుల్, అంటే స్తుతుల మధ్యలో నివాసము చేసే దేవుడు కదా, మనతో ఉన్న దేవుడు. అయితే ఇద్దరు వ్యక్తులు గ్రహించారంట, యెహోషువ కాలేబులు గ్రహించి ప్రభు మనలో ఆనందిస్తే తప్పకుండా ఇస్తాడయ్యా వాగ్దాన భూమి. మిగతా ప్రజలు ఏమంటున్నారు? మేము మా దృష్టికి మేము మిడతలుగా ఉన్నాము, వారి దృష్టి కూడా మేము మిడతలుగా ఉన్నాం, అంటే మేము ఓడిపోతామేమో, కానాన్ దేశములోకి వెళ్ళి వాళ్ళతో యుద్ధము చేసినప్పుడు మేము ఓడిపోతామేమో అని ఆ చెడ్డ సమాచారం 10 మంది తెచ్చినప్పుడు లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు హృదయాలు కృంగిపోయాయంట. ఆ 10 మంది వేగు చూడడానికి 10 మంది వెళ్ళారు, ఇంకా 2 వెళ్ళారు. మొత్తం ఎంతమంది వెళ్ళారు వేగు చూడడానికి? 12 మంది వెళ్ళారు కదా. 12 మంది వెళ్ళినప్పుడు 2 వ్యక్తులు యెహోషువ కాలేబులు ఏం చేశారమ్మా? మంచి సమాచారం తెచ్చారు. యెహోషువ కాలేబుల వల్ల ఎవరికి మహిమ కలిగింది? దేవుని మహిమ కలిగింది. సో వాళ్ళు గుర్తెరుగుతున్నారు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కదా. సంఖ్యాకాండములో 33 అధ్యాయములో మోషే చేసిన ప్రార్థన వాళ్ళు మర్చిపోలేదు. ప్రభువా, నువ్వు మాతో ఉంటే మేము ప్రత్యేకించబడిన జనాంగము, యుద్ధాలకు జయిస్తాము, మా దేవుని ద్వారా యుద్ధాలు జయిస్తాము, మా దేవుని ద్వారా కోటలు దాటుతాము, మా దేవుని ద్వారా పర్వతములు ఎక్కి దాటుతాము, మా దేవుని ద్వారా ప్రజల మీద మాకు జయము దొరుకుతుందని ఈ ఇద్దరు మర్చిపోలేదు. ఎవరు? యెహోషువ కాలేబులు. ఎందుకంటే నిర్గమకాండము 33లో ఎక్కడో కదా ఈ మోషే చేసిన ప్రార్థన, ప్రభువా మీరు నా మాతో రావాలి ప్రభువా, లేదు నేను మీతో రాను, మీరు తిరుగుబాటు చేసే జనము, లేదు ప్రభువా మీరు వస్తేనే ప్రభువా మేము ముందుకు వెళ్తాము, ప్రభువా మీరు మాతో ఉంటేనే కదా ప్రభువా మేము ప్రత్యేకమైన జనాంగముగా ఉంటాం. సరే మోషే, మై ప్రెజెన్స్ విల్ బి విత్ యూ, నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది, నేను మీతో వస్తాను అని దేవుని ఒప్పించాడు. దేవునికి ప్రార్థన చేశాడు. ఎవరు? మోషే. ఆ ప్రార్థన చాలా మంది మర్చిపోయారు. 12 మందిలో 10 మంది మర్చిపోయారు. ఏమంటున్నారంటే, అయ్యా చాలా బాగుంది అయ్యా వాగ్దానపు భూమి, దేవుడు వాగ్దానపు చేసిన కానాను దేశము చాలా బాగుంది, మనము కట్టని ఇల్లులు అక్కడ ఉన్నాయి కదా, కట్టించిన ఇల్లులు ఉన్నాయి, త్రొవ్విన బాయిలు ఉన్నాయి, మంచి మంచి ద్రాక్ష తోటలు, మంచి మంచి అంజూర పండ్లు కదా, మంచి వాగ్దాన భూమి ఉంది, దాన్ని స్వతంత్రించుకోవాలయ్యా. అయితే అక్కడున్న ప్రజలు ఎట్లున్నారంట? చాలా ఎత్తుగా ఉన్నారయ్యా,
ఆ ప్రజలను చూస్తే మాకేం కలుగుతుంది? భయం వేస్తుంది. అయ్యా, మేము మా దృష్టికి మిడతలుగా ఉన్నాము, వారి దృష్టి కూడా మేము మిడతలుగా ఉన్నామని 12 మందిలోంచి 10 మంది చెడ్డ సమాచారం, కీడుతో కూడిన సమాచారం తెచ్చారంట కదా. మన నోట్లో ఎప్పుడు ఏముండాలంట? మంచి మాటలు ఉండాలి, మంచి సమాచారం. ఎందుకంటే మనకు తోడుగా ఎవరున్నారమ్మా? దేవుడు మనకు తోడుగా ఉన్నారు కదా. దేవుడు మనకు తోడుగా ఉంటే శత్రువుల్ని జయించగలుగుతాం. దేవుడు మనకు తోడుగా ఉంటే శోధనల్ని జయిస్తాము. దేవుడు మనకు తోడుగా ఉంటే శ్రమలు సహిస్తాము. దేవుడు మనకు తోడుగా ఉంటే కదండి వాగ్దాన భూమిలో మనం ప్రవేశిస్తాము కదా. ఇజ్రాయెల్ ప్రజలనైతే కానాన్లోకి దేవుడు నడిపించాడు. మనం ఎక్కడ వెళ్తున్నాము? పరమ కానాను, నూతన యెరూషలేములో మనం ప్రవేశించాలి. సో 12 మందిని దేవుడు పంపించినప్పుడు, మోషే పంపించినప్పుడు 12 మందిలో 2 మంచి సమాచారం తెచ్చారు, 10 మంది కీడుతో కూడిన సమాచారం తెచ్చారు కదా. నిర్గమకాండ 33 అధ్యాయములు చేసిన ప్రార్థన మర్చిపోయారు. కానీ యెహోషువ కాలేబుకు ఆ ప్రార్థన గుర్తుంది. మా నాయకుడు, మా ప్రవక్త మోషే ప్రార్థన చేశాడు కదా, ప్రభువా నువ్వు మాతో రావాలి, దేవా నువ్వు మాతో రావాలి, నువ్వు మాతో వస్తేనే మేము ముందుకు సాగుతాం. దాన్ని బట్టే కదా మేము మిగతా ప్రజల నుంచి మేము ప్రత్యేకించబడిన మిగతా చాలా మంది అన్యులు ఉన్నారు, చాలా మంది రకరకాల ప్రజలు ఉన్నారు, రకమైన ప్రజలు ఉన్నారు ప్రభువా. మేము ఇజ్రాయెల్ ప్రజలం ప్రభువా, మీరు మాతో ఉంటేనే మేము ప్రత్యేకంగా ఉంటాము. ఆ ప్రార్థన ఎవరు గుర్తుంది? ఆ ప్రార్థన ఎవరికి గుర్తుందమ్మా? యెహోషువకి గుర్తుంది, కాలేబుకు గుర్తుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనలో ఆనందిస్తే నిశ్చయముగా ఈ యొక్క కానాన్ దేశంలో మనం ప్రవేశించి వాళ్ళని జయిస్తాము. సో ఈ రాత్రికాల సమయంలో మనం గ్రహించాలి కదా, మన జీవితంలో కదండి, మన జీవితంలో మనం మహిమ ఎందుకు పొందుతున్నాము, మనం ప్రత్యేకంగా ఎందుకున్నాం, స్పెషల్ గా ఎందుకు మనం ఉన్నాం కదా. ఎందుకున్నాం అంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మన జీవితంలో ఉన్నది కాబట్టి మనం ఆయన సొత్తైన ప్రజలము, రాజులైన యాజక సమూహము కదా, పరిశుద్ధ జనాంగము, దేవుని సొత్తైన ప్రజలం మనము, ఏర్పరచుకున్న ప్రజలం మనం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనము ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఏం దొరుకుతుంది? జయము దొరుకుతుంది. సో జయమిచ్చే దేవుడు. అయితే యేసుక్రీస్తు వారు, మనము కానా వివాహం అనే వాక్యంతో మనం ప్రారంభించాము కదండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఆ మొదటి సూచక్రియ చేసి తన మహిమని వెల్లడి చేశాడంట. అయితే మనము అపోస్తుల కార్యము కదా, అంటే అపోస్తుల కాలంలో ఉన్నాము కదా, కొత్త నిబంధన సంఘం ఒక కాలంలో ఉన్నాం, కృపా కాలంలో ఉన్నాము. అయితే మన ద్వారా కొత్త నిబంధన సంఘము ద్వారా దేవుడు తన మహిమని వెల్లడి చేయాలని చూస్తున్నాడు కదా. యేసుక్రీస్తు వారు భూలోక పరిచర్య చేసినప్పుడు, ఆయన రక్త మాంసములు కలిగి మన మధ్యలో సంచారం చేసినప్పుడు అనేక అద్భుతాలు చేశాడు. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్ళిపోతా తండ్రి యుద్ధకి వెళ్ళిపోతా కదండి, ఆ బాధ్యత ఎవరికి అప్పగించాడు? మనకు అప్పగించాడు, తన శిష్యులకు అప్పగించాడు. మీరు వెళ్ళి నా నామములు ప్రార్థన చేస్తే సూచక్రియలు చేస్తారు కదా, నా యందు విశ్వాసం ఉంచి వారిని ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. అద్భుతములు చేసే కృప ఆయన నామములో కదండి, ఆయనకి మహిమ కలుగునట్లు సూచక్రియలు చేసే కృప, ప్రార్థన చేసే కృప దేవుడు క్రొత్త నిబంధన సంఘంకి ఇచ్చాడు. సో మన ద్వారా ఆయన మహిమని కనపరుచుకోవాలని. సో యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉంటే మన ద్వారా లోకమునకు ఆయన మహిమని దేవుడు కనపరుస్తూ ఉంటాడు. ఆయన సూచక్రియల ద్వారా, మహాత్కార్యముల ద్వారా, అద్భుతములు చేయడము ద్వారా కదా. మనం చూసుకున్న బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యములో స్టెఫెన్ అని ఒక వ్యక్తి కనిపిస్తాడు. స్టెఫెన్ వ్యక్తి ఎవరంటే ఆయన పరిచారకుడు. ఆయన అపోస్తులుడు కాదు, ప్రవక్త కాదు, కాపరి కాదు, సువార్తికుడు కాదు కదా. స్టెఫెన్ ఎవరండి? ఒక పరిచారకుడు. అయితే పరిచారకుడు అనే స్టెఫెన్ ని అక్కడ ఎందుకు ఎన్నుకున్నారంటే, అక్కడ హెబ్రీ స్త్రీలు ఇంకా గ్రీక్ భాష మాట్లాడే స్త్రీల మధ్యలో కొంచెం అలజడ. అంటే ఈ యొక్క గ్రీక్ భాష మాట్లాడే స్త్రీలు అంటే విధవరాళ్ళు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారికి సరిగ్గా వాళ్ళని కొంచెం నిర్లక్ష్యం చేయడము, సరిగ్గా వడ్డించకపోవడము, మళ్ళీ గ్రీక్ భాష హెబ్రీ భాష మాట్లాడేవారు స్త్రీలు ఉన్నారు, విధవరాళ్ళు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారి పట్ల కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించడము, వీరి పట్ల తక్కువ శ్రద్ధ చూపించడము. ఈ రీతికి జరిగేటప్పుడు అపోస్తుల కార్యములో ఏం జరిగిందంటే, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఫిర్యాదు చేస్తారు. అపోస్తులకు వచ్చి ఫిర్యాదు చేస్తే అపోస్తులు ఏమన్నారంటే, మేము ప్రార్థన వాక్య పరిచర్య మానేసి
మీకు ఆహారం వడ్డించలేము, ఈ పని మేము చేయలేము. 7 మందిని మీరు ఎన్నుకోండి, 7 మంది పరిచారకులు మీరు ఎన్నుకోండి. మేము అపోస్తులం, మేము వాక్య పరిచయం చేస్తాము, మేము ప్రార్థన చేస్తాము కదా. ఇంత పెద్ద సంఘం అయిపోయింది కదా, క్రొత్త నిబంధనలో చాలా పెద్ద సంఘం అయిపోయింది. వాళ్ళందరికీ మేము వడ్డించలేము కదా. మధ్యాహ్నం భోజనం కావచ్చు, రాత్రి భోజనం కావచ్చు, వాళ్ళకి పరిచయం చేయలేము. మేము ప్రార్థన వాక్య పరిచర్యే. కాబట్టి మీరు 7 మంది పరిచారకులను ఎన్నుకోండి. వాళ్ళు జ్ఞానంతో నింపబడి ఉండాలి, దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దేనికి, ఏ పని కోసము? ప్రజలకు ఆహారము వడ్డించడానికి కావలసిన లక్షణాలు ఏంటమ్మా? వాళ్ళు ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానముతో నింపబడి ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఎంతమంది ఎన్నుకున్నారు? 7గురిని ఎన్నుకున్నారు. చాలా పెద్ద సంఘం అంట. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అనేకమైన రకమైన ప్రజలు ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలి, ఆహారము చక్కగా వడ్డించబడాలి, మంచి క్రమముగా సంఘం నడిపించాలి. కాబట్టి అపోస్తులు ఏం చేశారంటే అక్కడ శిష్యుల సమూహముని పిలిచి మీరే ఎన్నుకోండి అయ్యా, కానీ ఇవి ఉండాలా. బేసిక్ క్వాలిటీస్ ఏంటి, ప్రాముఖ్యమైన గుణాలు ఏంటి? వాళ్ళ ఆత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానంతో నింపబడి ఉండాలి, ఇంకోటి 3వది ఏంటి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఆ 7గురిలో ఒక వ్యక్తి పేరు ఏంటంటే స్టెఫెన్ ని ఆహారం వడ్డించడానికి ఎన్నుకున్నారు పరిచారకుడుగా. కార్పెట్స్ అయ్యు, ప్లేట్లు పెట్టండి, ఆహారం పెట్టండి. ఒక ప్రజలు తిన్నాక మొత్తం ఇస్త్రాకులు కానీ ప్లేట్లను ఎత్తండి, మొత్తం క్లీన్ చేసే పని కదా. సో ప్రజలు తిన్నాక అంత పడేస్తూ ఉంటారు, అంత క్లీన్ చేయాలి, ఇస్త్రాకులు కానీ ప్లేట్స్ కానీ అంత ఎత్తాలి, అంత శుభ్రపరచాలి. మళ్ళీ ఆహారం, మళ్ళీ నెక్స్ట్ భోజనంకి మళ్ళీ ఆహారం సిద్ధపరచాలి. ఎంత పరిచారకుల పని. అయితే స్టెఫెన్ లో ఉన్న అభిషేకం ఎంత బలమైనదంటే ఆయన విశ్వాసంతో నిండుకున్నవాడే కదా, దేవుని శక్తితో విశ్వాసంతో నిండి ఉన్నవాడే గొప్ప సూచక్రియలు మహాకార్యములు చేస్తున్నాడంట కదా. పరిచారకుడుగా ఎన్నుకోబడిన స్టెఫెన్ ఆహారం వడ్డించడానికి, ప్రజలను చక్కగా కూర్చోబెట్టి ఆహారం వడ్డించాలి. కానీ దేవుని అభిషేకం ఎంత బలంగా ఉందంటే స్టెఫెన్ లో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కదా. సో కానా వివాహములో మహిమని వెల్లడి చేసిన దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా వెల్లడి చేస్తున్నాడు? స్టెఫెన్ ద్వారా. స్టెఫెన్ ఈజ్ ఆర్డినరీ పరిచారకుడు, సామాన్యమైన పరిచారకుడు, ప్రజలకి ఆహారం వడ్డించాలి. కానీ స్టెఫెన్ ఏం చేస్తున్నాడు కదా, ఆ వాక్యం చదువుకుందాము. స్టెఫెన్ ఏం చేస్తున్నాడంటే అపోస్తలుల కార్యము 6వ అధ్యాయము 8వ వచనము. చేయుచుండెను. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్యలో మహాకార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను కదా. అపోస్తలులు కూడా ఆటంకపరచలేదు. అభిషేకం, అంత బలమైన అభిషేకం పొందుకున్నాడు స్టెఫెన్. అసలు నీ పని ఏంటయ్యా అంటే, అయ్యా నేను ప్రజలను కూర్చోబెట్టి వాళ్ళకి అన్నం వడ్డించాలయ్యా, తిన్నాక ప్లేట్లను తీయాలా, పట్టాలు తీయాలయ్యా, ఆ మందిరం అంతా నేను ఊడవాలయ్యా, అది నా పని. కానీ ఎంత అభిషేకంతో నిండి ఉన్నాడంటే ఏం చేస్తున్నాడంట? గొప్ప సూచక్రియలు మహాకార్యములు కదా, ప్రజల మధ్యలో మహాకార్యములను గొప్ప సూచక్రియలను చేస్తా ఉన్నాడు కదా. ఇదే స్టెఫెన్ క్రొత్త నిబంధన సంఘములో మొదటి హతసాక్షిగా చూస్తున్నాం కదా. రాళ్ళు కొట్టి చంపేశారు స్టెఫెన్ ని. తర్వాత అధ్యాయాలు చూస్తున్నాం. సో దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మన ద్వారా మహత్కార్యములను సూచక్రియలు చేస్తాడు కదా. మనం చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు, మనం చేసే ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇస్తాడు కదండి. మన ద్వారా దేవుడు సూచక్రియలు, మన చేతులకు మంచి పనులు అప్పగిస్తాడు. సో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నా ద్వారా తన మహిమని వెల్లడి చేస్తాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి కదా నేను తృప్తితో జీవిస్తాను, తృప్తి కలిగి కదా. హెబ్రీ 13:5 ఇందాక అన్న చదివాడు కదా, ఇందాక విల్సన్ చదివాడు కదా, హెబ్రీ 13:5 కదా. మీరు ధనాపేక్ష లేని వారై తృప్తి కలిగి ఉండి, ఎందుకంటే ఆయనే మీతో చెప్పాను కదా, నేను ఏమాత్రం విడువను ఎడబాను కదా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఏం ఉంటుందండి? తృప్తి, సాటిస్ఫాక్షన్ కదా. ఒకసారి ఇందాక ప్రార్థనలు కూడా ప్రసంగి గురించి చెప్పాడు విల్సన్. ప్రార్థన చేస్తా ప్రసంగి నుంచి కూడా ఒక రెఫరెన్స్ చెప్పాడు కదా. ఒకసారి ప్రసంగికి వెళ్ళిపోదాం. ప్రసంగి 5:10, ప్రసంగి 5:10, 5వ అధ్యాయం 10వ వచనం.
5:10. ప్రసంగి గ్రంథము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. దాని చేత తృప్తి నొందడు కదా. ద్రవ్యముని అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు కదా. తృప్తి అంటే ఏంటమ్మా? సాటిస్ఫాక్షన్ కదా. నాకు బ్యాంక్ నిండా డబ్బులు కావాలి, నాకు ఒక 10 crores కావాలి. సరే 10 crores వచ్చింది అనుకో కదా, బ్యాంక్ నిండా డబ్బులు కావాలని మనం ఆశించాము. 10 కోట్లు వచ్చేసాయి. ఆ 10 కోట్లు వచ్చినా కూడా రాత్రి పూట గాని పగల పూట గాని వాళ్ళలో తృప్తి ఉండదు, ఇంకా కావాలి కదా. ధన సమృద్ధిని ప్రేమించేవాడు దాని చేత తృప్తి ఉండదు కదా. ద్రవ్యము వెండి బంగారం ప్రేమించేవాడు తృప్తి రాదు కదా. వెండి బంగారం మనకు తృప్తినియదు, ధన సమృద్ధి తృప్తినియదు కదా. కొద్దిగా ఉన్నా ఆ కొద్దిగతో పాటు ఎవరు ఉండాలి? దేవుని సన్నిధి కదా. వెన్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యు ఆర్ స్పెషల్ గర్ల్ కదా. నీ క్లాస్ లో 10 మంది అమ్మాయిలు ఉండొచ్చు కదా. నీ క్లాస్ లో 10 మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, 50 మంది స్టూడెంట్స్ ఉండొచ్చు. నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. నువ్వు పనిచేసే చోట 100 మంది ఉండొచ్చు, నువ్వు ప్రత్యేకంగా ఉంటావు. బికాస్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ప్రత్యేకంగా ఎందుకు కనపడుతున్నామంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది. హీఈస్ విత్ us. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది. మనలో ఆయన ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండడం ఏంటయ్యా అంటే, ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ, ఈ శిథిలమైపోయే బాడీ, ఈ బాడీ అంట టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అంటే పరిశుద్ధాత్మకి ఆలయము, దేవునికి దేవాలయం ఈ బాడీని కదా. చర్చ్ మనం చక్కని చర్చ్ కట్టుకున్నాము, కాంక్రీట్ తో, స్టీల్ తో, సిమెంట్ తో, చాలా సంతోషం. కానీ ఆ చర్చ్ కంటే ముఖ్యంగా దేవుడు ఎప్పుడు 24 hours 24/7 కదా. మనకి ఏదైనా ఆపద రాగానే 108కి ఫోన్ చేస్తాం. 108 కదా, మంచి రాత్రి ఫోన్ చేసినా కూడా పాపం వాళ్ళు కాల్ సెంటర్ లో ఫోన్ ఎత్తుతారు. 108కి 108కి నువ్వు మధ్యరాత్రి ఫోన్ చేస్తే కూడా వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకుంటారు కదా. ఎందుకంటే దే ఆర్ ఆల్వేస్ అవైలబుల్. దేవుడు కూడా మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉన్నాడు, అందుబాటులో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు, మనతో నడిచే దేవుడు. హానోకు 300 సంవత్సరాలు నడిచాడంట. పిల్లల్ని కంటూ సంసారం చేసుకుంటూ కదా, ఆ కుటుంబమును చూసుకుంటూ 300 సంవత్సరాలు నడిచాడు. 65 సంవత్సరాలు మళ్ళీ ఎట్లా గడిపాడు తెలియదు, కానీ మొత్తం ఆయన జీవించిన అంటే భూలోకంలో ఉన్న వయసు 365 సంవత్సరాలు. మరణాన్ని చూడకుండా దేవుడు ఆయనని కొనిపోయాడంట. సో మనతో నడిచే దేవుడు, ఆయన నీతో ఉండే దేవుడు, నీలో ఉండే దేవుడు కదా. యోహాను సువార్తలో ఏముంది? యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ గురించి ఏముంది? ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటే నీలో ఉంటాడు కదా. సో నువ్వు కిచెన్ లో వంట చేస్తుంటే కూడా నీతో ఉంటాడు. బస్ ఎక్కి పక్క ఊరికి వెళ్తుంటే కూడా ఆయన నీతో ఉంటాడు. బ్యాగ్ వేసుకొని కాలేజ్కి వెళ్తే కూడా ఆయన నీతో ఉంటాడు కదా. దాన్ని బట్టి మనము ప్రత్యేకమైన జనాంగం, రాజులైన యాజక సమూహం, స్పెషల్ పీపుల్. విశేషంగా ఎందుకున్నాము, ప్రత్యేకంగా మనం ఎందుకున్నాము మిగతా ప్రజలతో పోలిసి? ఎందుకంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది. రెండవది ఏంటంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నందు మనం ఏం చేస్తున్నాం? ఆయన మహిమని వెల్లడి చేస్తున్నాం కదా. ప్రకాశం, ఆయన మహిమని ప్రకాశిస్తున్నారు కదా. ధాన్యములు కదా, ధాన్యములు నీలే తాగారంట కదా. ధాన్యములు ఆ గింజలు ఆ నీలే తాగారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. మిగతా వాళ్ళందరూ ద్రాక్ష రసము, రాజు ఆహారంలోంచి భుజించారు. కానీ 10 రోజుల తర్వాత ఎవరి ముఖాలు చాలా ప్రకాశిస్తున్నాయంట? షడ్రక్ మేషక్ అబేద్నెగో కదా. వాళ్ళు తిన్నది కేవలం ధాన్యములు కదా, గింజలు ధాన్యాలే తిన్నారు, పప్పులు గింజలు ధాన్యములు. మిగతా స్టూడెంట్స్ అందరూ బాగా నాన్ వెజ్, ద్రాక్ష రసము, రాజుకు అర్పించిన ఆహారంలో అన్ని పుచ్చుకున్నారు. కానీ వీరు ప్రార్థన చేసే ప్రజలు, దేవుడితో సహవాసం చేసే ప్రజలు, ధర్మశాస్త్రం గట్టిగా పట్టుకున్న ప్రజలు, యెహోవా దేవుడికి ప్రార్థన చేసే ప్రజలు కాబట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగో ముఖాలు ప్రకాశిస్తున్నాయి. 10 దినముల తర్వాత కూడా ప్రకాశిస్తున్నాయి. కేవలం వాళ్ళు ధాన్యాలు, గింజలు, నీళ్ళే తాగారు. వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళు మామూలు సామాన్యమైన ఆహారం తీసుకున్నారు. సో ఫస్ట్ ఏంటంటే, మనం విశేషంగా ఎందుకున్నామంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. నెక్స్ట్ ఏంటంటే, మనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మన ద్వారా ఆయన మహిమని కదా, మన ముఖాలు కూడా ప్రకాశంగా, సంతోషంగా ఉంటాం కదా. నెహెమియా ఏమన్నాడు? దేవుడిలో ఆనందించడం ద్వారా మనకి సంతోషం. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్ కదా. ఆయన మహిమను వెల్లడి చేస్తున్నాం. మూడోది ఏంటంటే, తృప్తితో కూడిన జీవితం కదా. ఇందాక 13 కదా, దేవుడు మనకు తోడుగా ఉంటే తృప్తి.
బ్యాంకులో ఒక 1000 రూపాయలు ఉంటే చాలు, దేవుడు తోడుగా ఉంటే చాలా సంతోషం. బ్యాంకులో 5 కోట్ల రూపాయలు ఉండే దేవుడు మన జీవితంలో లేకపోతే సమాధానం లేని జీవితం కదా, నెమ్మది లేని జీవితం. అదే కొద్దిగా ఉన్నా దేవుడు తోడుగా ఉంటే, సో దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనం ఎట్లుంటామంట, తృప్తితో జీవిస్తాం కదా. 4వది ఏంటంటే, ఇంకా అనేక పాయింట్స్ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. 4వది ఏంటంటే, నీ ద్వారా గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు, కొన్ని సత్క్రియలు చేసే దేవుడు కదా. యొప్పే పట్టణంలో తబీత అనే ఒక శిష్యురాలు ఉండేను. తనకి మారు పేరు, ఇంకో పేరు ఏంటి, డోర్కా. తన బహుధర్మ కార్యములు, సత్క్రియలు చేసి, శిష్యురాలు అంట, గర్ల్, తన అమ్మాయి ఉండి ఏం చేసింది కదా, బహుధర్మ కార్యములు, సత్క్రియలు చేసాను. ఎక్కడుందంటే యొప్పే అనే పట్టణంలో తబీత అనే ఒక శిష్యురాలు ఉండేను కదా. తబీత ఏం చేసిందంట, మంచి సూచక్రియలు అంటున్నా, సత్క్రియలు, ధర్మకార్యములు చేసింది. తబీత మంచి పేరు పొందుకుంది. అపోస్తుల కార్యములు తబీత అనే శిష్యురాలు ఉండేను. దేవుడు మనకు తోడుగా ఉంటే ధర్మకార్యములు చేస్తాం. దేవుడు మనకు తోడుగా ఉంటే సత్క్రియలు అంటే మంచి క్రియలు చేస్తాం. దేవుడు మనకు తోడుగా ఉంటే సూచక్రియలు, కొన్ని సూచక్రియలు నీ ద్వారా చేసుకుంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటే గొప్ప కార్యములు మనం చేస్తాం. సో మనం క్రైస్తవులము కాబట్టి, మనం క్రిస్టియన్స్ కాబట్టి, దేవుని బిడ్డలం కాబట్టి, ప్రభు ఒక శిష్యులం కాబట్టి, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుడు మన ద్వారా ధర్మ కార్యములు, సత్క్రియలు, గొప్ప సూచక్రియలు, గొప్ప కార్యము చేసుకుంటాడు. సో ఫస్ట్ ఏంటంటే, మనము ప్రత్యేకించబడిన జనాంగం. 2వది ఏంటంటే, మన ద్వారా ఆయన మహిమని వెల్లడి చేస్తున్నాడు. మన ముఖాలలో సంతోషము కదా. పేతురు నీడబడితే స్వస్థత అంట కదా, మన ముఖాలలో ఆనందం, దేవుని మహిమ మన ద్వారా లోకంకి కదా. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ కదా. నేను లోకంలో ఉన్నంత కాలం నేను లోకంకి వెలుగే ఉన్నాడు అన్న దేవుడు. యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన భూలోకంకి వెలుగే ఉన్నాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి కుడి భాషమైన ఉన్నాడు, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు లైట్ ఆఫ్ ద వరల్డ్? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు నీ గ్రామంలో నువ్వే వెలుగు, నీ కాలేజీలో నువ్వు వెలుగు, నీ ఇంట్లో నువ్వు ఒక వెలుగుగా ఉంచాడు ఈ అంధకారం. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో 2వ పాయింట్ ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన ద్వారా ఆయన వెలుగుని, ఆయన ప్రకాశమని, ఆయన మహిమని వెల్లడి చేస్తున్నాడు కదా. సో 3వ పాయింట్ ఏం చూసుకున్నామంటే, తృప్తితో కూడిన జీవితం. యేసయ్య మనతో ఉంటే, మన జీవితంలో ఉంటే, మన నావల్లో ఉంటే, మనతో ఉంటే మనకు తృప్తి ఉంటుంది కదా. 4వ పాయింట్ మనం ఏం చూసుకున్నామంటే, యేసయ్య మనతో ఉంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, మంచి చేస్తూ ఉంటాం కదా. తబిత ఊరికి లేదు కదా, తబిత రోజంతా ఖాళీగా కూర్చోవచ్చు, కానీ ఏం చేస్తుందంట, వస్త్రాలు కుడతా ఉంది, ఇస్తా ఉంది, వస్త్రాలు కుడతా, బహు ధర్మ కార్యములు, సత్క్రియలు చేసిన. బహు అంటే కొన్ని కాదు కదా. చిన్న వయసులో అక్కడ పిల్లల పేర్లు కానీ భర్త పేరు కూడా రాయబడలేదు, అంటే తన ఇంకా వివాహం అయిందో కూడా తెలియదు. తబిత మంచి యవనస్తురాలు, కానీ అనారోగ్యం వచ్చి కాయల పడి చనిపోయిందంట. అనారోగ్యం వచ్చి చనిపోతే పక్క ఊరు నుంచి పేతుని పిలిపించారు. పేతురు వచ్చి తబిత కోసం ప్రార్థన చేసి గట్టిగా ప్రభుకి మొర్రబెట్టి ప్రార్థన చేసి తబిత మరణం నుంచి తిరిగి లేచిందంట, మళ్ళా ప్రాణం పొందుకుంది. హల్లెలూయా. సో 4th పాయింట్ ఏంటంటే, దేవుడు నీ జీవితంలో మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి గ్రహించాలి. హీఈస్ విత్ us కదా. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను కదా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ధర్మ కార్యములు చేస్తూ ఉంటాం, సత్క్రియలు చేస్తూ ఉంటాం కదా, సూచక్రియలు చేస్తూ ఉంటాము, గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు కదా. సో స్టెఫెన్ని దేనికోసం ఎన్నుకున్నారు? ఆహారం వడ్డించడానికి. అది మంచి క్రియ, సత్క్రియ కదా. సో దానికి పరిమితం అయిపోయాడు కాదు కదా. పరిశుద్ధాత్మతో నిండుకునే వాడై, బలముతో, కృపతో, ఇంగ్లీష్ లో ఏముందంటే ఫుల్ ఆఫ్ ఫేత్ అండ్ పవర్ అని ఉంది. ఫుల్ ఆఫ్ ఫేత్ అంట కదా, ఫుల్ ఛార్జ్ తో, ఫుల్ ఫేత్ తో ఆయన గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు చేస్తుండెను అని వాక్యంలో ఇందాక చదువుకున్నాం. స్టెఫెన్ కదా, 6వ అధ్యాయంలో చూసాము. సో దేవుడు ఏంటంటే మన ద్వారా, మనందరి ద్వారా కొన్ని సత్క్రియలు, కొన్ని కనీసం చిన్న సూచక్రియలు అని నేను ప్రార్థన చేస్తే అది జరిగిందండి, దేవునికే మహిమ అండి కదా. కొన్ని సూచక్రియలు మన ద్వారా చేయాలని మనం పాత్రలు, వేర్ ఓన్లీ హిస్ వెసల్స్. మనం కేవలము మట్టి పాత్ర. మనం ఏంటమ్మా? కేవలము మట్టి పాత్ర. కానీ మట్టి పాత్రలో దేవుడు ఏం పోస్తున్నాడు? మహిమైశ్వర్యం కదా. సో పౌలు అన్నట్టు ఆ ఆధిక్యత, ఆ మహిమ ఆయనకే కలుగునట్లు మేము మట్టి పాత్రలో మహిమైశ్వర్యం గలవారం
కదా. ఇది 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 మట్టి పాత్రనే, కానీ మనలో ఏం నింపుతున్నాడు దేవుడు? మహిమేశ్వరం. ఆయన అభిషేకంతో నింపబడుతున్నాము, విశ్వాసంతో నింపబడుతున్నాము, కృపావరములు, కృపాఫలములు కదా, ఆత్మవరములు, ఆత్మఫలములు. సో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ప్రత్యేకంగా ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మహిమైన వెలుగుని వెల్లడి చేస్తున్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఒక తృప్తి మనకి. నాకు లోకంలో ఏమి లేకపోయినా ప్రభావ నువ్వు నాకున్నావు ప్రభావ కదా. సో తృప్తి మనకి కొద్దిగా ఉన్నా దేవుడు మనతో ఉంటే తృప్తి అనమాట. నాలుగోది ఏంటంటే సూచక్రియలు, ధర్మ కార్యములు కదా, సత్క్రియలు, గొప్ప కార్యములు, మహత్కార్యములు చేయుటకు సంఘముని, సంఘ బిడ్డలను దేవుడు నియమించుకున్నాడు కదా. కొర్నేలు కూడా ఏం చేసి, కొర్నేలి ఒక ఇంకా రక్షణలో రాలేదు. రక్షణలో రాకముందు ప్రతిరోజు ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, ధర్మ కార్యములు చేయవాడు. శతాధిపతి అనే కొర్నేలు గురించి 10వ అధ్యాయంలో రాయబడిన అపోస్తల కార్యములు కదా. కొర్నేలి అంటే ఒక 100 మంది సైనికులకి ఇన్ఛార్జ్. సెంచురియన్ అంటారు, సెంచురియన్ ఇంగ్లీష్ లో కదా. తెలుగులో శతాధిపతి. శతాధిపతి 100 మంది సైనికులు చూసుకునేవాడు. కానీ ఏం చేసేవాడు? ప్రతిరోజు ధర్మ కార్యములు కదా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, ధర్మ కార్యములు చేయవాడంట. కొర్నేలి, ఇంగ్లీష్ లో కొర్నేలియస్ కదా. మంచి పేరు పొందుకున్నాడు. వాళ్ళ ఇంటికి కూడా దేవుడు పేతురు పంపించి ఇంటికంతటికి సువార్త ప్రకటించి ఇల్లంతా రక్షణ పొందింది. కానీ దేవుడు ఆయన తోడుగా ఉన్నాడంటే, నువ్వు ఆయన చేతులు ఒక పాత్రవి, చేతులు ఒక పనిముట్టివి కదా. నీ 2 చేతులు కదా, మంచి చేతులు దేవుడు ఇచ్చాడు. ఈ చేతులకు దేవుడు మంచి కార్యములు. ప్రభా రేపు సండేనైనా నేను నాకే సత్క్రియ అప్పగిస్తావు, నేనే మంచి కార్యం చేయాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, రోడ్ క్రాస్ చేయడానికి వస్తలేదు. ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేసినప్పుడు అదొక సత్క్రియ కదా. నీ ఫ్రెండ్ కష్టాల్లో ఉంది, నువ్వు ఆదుకున్నావు, అదొక సత్క్రియ కదా. మీ మమ్మీకో డాడీకో బాగలేదు, నువ్వు ప్రార్థన చేసినావు, దగ్గరికి వెళ్ళి చేయబెట్టి ప్రార్థన చేసినావు, అదొక సత్క్రియ కదా. మన చేతుల కన్నా దేవుడు ఏంటంటే మంచి క్రియలు అప్పగిస్తున్నాడు, సత్క్రియలు చేయుటకు కదా. సో ముందు ఆయన ఏర్పరచబడిన సత్క్రియలు చేయుటకు, ముందుగా ఏర్పరచబడిన సత్క్రియలు చేయుటకు మనమైన చేతి పని ఉన్నాము, చేతి పని అయి ఉన్నామని ఎఫ్ఎస్సి 2:10 ఉంది కదా. తీతు 2:14 ఏముందంటే, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలని కదా పరిశుద్ధపరచుటకు తాను అర్పించుకున్నాడంట. సో సత్క్రియలందు మనం ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కదా. తబిత కొన్ని చేసిందా? కొన్ని కదా, నెలకి కొన్ని సత్క్రియలు కదా చేయలేదు. తబిత ఏం చేసింది? బహుధర్మ కార్యములు, బహు సత్క్రియలు కదా. అమ్మాయి చిన్న వయసు కదా, టీనేజరు, యంగ్స్టర్ గాని ఏం చేసింది? బహుధర్మ కార్యములు, బహు సత్క్రియలు చేసిందంట. తబిత అనే ఒక శిష్యురాలు ఉండేను, యొప్పే పట్టణం శిష్యురాలు. ఎందుకు? తబితకి ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. సో కానా వివాహములు ఎట్లయితే దేవుడు తన మహిమను వెల్లడి చేశాడో, మన ద్వారా తన మహిమను వెల్లడి చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం ఆయన మహిమను వెల్లడి చేయాలని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం తృప్తి కలిగి ఒక ముద్ద అన్నం తిన్నా తృప్తి కలిగి జీవించాలని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆఖరికి చూస్తే మంచి సత్క్రియలు, ఈ చేతులతో మంచి క్రియలు చేయాలని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనలో ఆయన అభిషేకం పెట్టాడు కాబట్టి ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.